సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో December 4వ తారీఖున ఘన ప్రారంభం. సార్ ఇప్పుడు మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మన అందరి ఫేవరెట్ డార్లింగ్ రాజాసాబ్ గురించి. సో మీకు సార్ మన డార్లింగ్ ప్రభాస్ గారికి ఏమైనా మెమరబుల్ మెమరీ అని ఉంటే షేర్ చేస్తారా మాతో? చాలా ఉన్నాయండి. ఈశ్వర్ సినిమాలో మేము చాలా సరదాగా అసలు ఏమంటారు దాన్ని యాక్టర్స్ లాగా లేకుండేది. మేమంతా చాలా హ్యాపీగా అక్కడ కూర్చొని ఏదో గేమ్స్ ఆడుకుంటూ లేకపోతే చిన్న బాతకాని కొట్టుకుంటూ చాలా టైంపాస్ చేసేది. ఆయన కార్లో డెక్ పెట్టేసి ఫుల్ సౌండ్కి డాన్సులు చేసుకునే వాళ్ళము. అలా చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాని తర్వాత ఈశ్వర్ సినిమా అయిన తర్వాత రిలీజ్కి నాకేంటంటే ఫస్ట్ డే చూడాలి టెన్షన్. నాకు ఈశ్వర్ సినిమా రిలీజ్ అయితే ఆ ఫస్ట్ డే చూస్తే ఏమంటారో జనాలు అనేది ఒక టెన్షన్ ఉండి నేను థియేటర్కి వెళ్ళలేదు, ఆయన వెళ్ళలేదు. సో సినిమా అయిపోయిన తర్వాత నేను ఫోన్ చేశా మధ్యాహ్నం, ఫస్ట్ మార్నింగ్ షో అయిపోయిన తర్వాత, భయ్యా ఏంటి పరిస్థితి అన్న. బాగుందిరా, మన ఇంట్లో అందరికి చూసారు, మా ఇంట్లో వాళ్ళకి నీ యాక్టింగ్ చాలా బాగా నచ్చింది, బోర్ కింద పంప్ కింద కొట్టి నేను నీళ్లు కొట్టేది ఇంట్లో అడిగారు నన్ను ఎవరికి ఇస్తాను అని చెప్పేసి చాలా హ్యాపీగా అంటే నాకు చాలా హ్యాపీ అయింది. కృష్ణరాజు గారి ఇంట్లో నా గురించి మాట్లాడారు ఆ సినిమా చూసి అన్నప్పుడు. సో చాలా హ్యాపీ. ఓకే, సూపర్. మీరు ఇప్పుడు డైరెక్టర్ అదిరే అభి కాబట్టి, సారీ డైరెక్టర్ అభినయ్ కృష్ణ కాబట్టి, ఇప్పుడు మీరు డైరెక్టర్ గా ఫస్ట్ షార్ట్ రెడీ అయిపోయింది అండ్ క్వశ్చన్ రెడీ అయిపోయింది. యాక్చువల్లీ మీరు యాక్షన్ చెప్పగానే క్వశ్చన్ అడుగుతారు అనమాట. సరే, రెడీ అండ్ యాక్షన్. ఓకే, డన్. అయిపోయిందా? అంటే మీ స్టైల్ ఆఫ్ యాక్షన్ ఎట్లా చెప్తారని అడిగా. నేను యాక్షన్ అన్నాను, డన్ అంటే మీరు ఏదో చూపిస్తారో ఏదో అడుగుతారో అనుకున్నా. అదే నా క్వశ్చన్ సార్. సరే అట్లా కొంచెం ఓకే తెలిసింది. బిల్డప్ నచ్చలేదు కదా, నచ్చింది కానీ ఇంకేదో ఎక్స్పెక్ట్ చేశారా? ఓకే ఓకే, డన్. నెక్స్ట్ టైం అలా ప్లాన్ చేస్తాను సార్. ఓకే, మీరు ఇబ్బంది పడద్దు, మైక్ ఉంటే పట్టుకోండి లేదంటే లేదు. ఓకే, ఇండస్ట్రీలో మీకు వచ్చిన బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఏంటి? బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అంటే మీలో ఎవరు కోటీశ్వరుడు చిరంజీవి గారికి నేను క్రియేటివ్ డైరెక్టర్గా ఆ షోకి నేను చేయడం, అండ్ బాహుబలిలో అసిస్టెంట్ డైరెక్టర్ చేయడం. నాకు విజిల్ రాదు సార్, లేదంటే విజిల్ నేను వేస్తాను. ఓకే, సూపర్. ఓకే, నెక్స్ట్ 2 to 3 years లో మీ గోల్స్ ఏంటి? గోల్స్ అంటూ పర్టికులర్గా ఏం పెట్టుకోలేదు. నేను డైరెక్టర్ అవ్వాలనేది గోల్ పెట్టుకునిండే, అది కంప్లీట్ అయింది కాబట్టి ఒక మంచి మూవీస్ చేయాలి, అటు యాక్టింగ్ ఇటు డైరెక్షన్ చేయాలనేది గోల్. సూపర్. ఫ్యూచర్లో సినిమా ఆర్ ఓటీటీలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రోల్స్ యాక్సెప్ట్ చేస్తారా వస్తే? యాక్టింగ్ సైడ్ 200% చేస్తాను. ఓకే, యాజ్ ఎ డైరెక్టర్గా ఓటీటీ కాదు సినిమాలో బిజీ షెడ్యూల్ వస్తే యాక్టింగ్ చేస్తారా లేదా డైరెక్షన్ చేస్తారా? అడ్జస్ట్ చేస్తాను డేట్స్. అది కుదరదు, అదే కదా టాస్క్. ఇదే షెడ్యూల్ లో మీకు ఇక్కడ యాక్టింగ్ వచ్చింది, డైరెక్షన్ వచ్చింది. సినిమా వైపు వెళ్తారా డైరెక్టర్గా, యాక్టర్ వైపు వస్తారా యాజ్ అన్ ఆర్టిస్ట్గా? ప్రయారిటైజ్ చేయాలి యాక్చువల్గా. అట్లాంటి టైంలో ఏంటంటే డైరెక్టర్ నేనే కాబట్టి నేను డేట్ సెట్ చేయాలని ఉంటుంది. సో నా డేట్స్ ప్రకారం నేను అది మూవ్ చేసుకోవాలనుకుంటే మూవ్ చేస్తాను. అంటే ఇక్కడ యాక్టింగ్ చేయాల్సింది మంచి సినిమా పెద్ద సినిమా అనుకోండి, దాని ప్రకారం నేను డైరెక్షన్ చేసే సినిమాని అడ్జస్ట్ చేస్తాను. గ్యాప్ ఉన్నప్పుడు నేను మనకి ఇది ఇప్పుడు కాదు, గత 15 సంవత్సరాల నుంచి అలవాటే. అటు సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ ఇటు టీవీ షోస్ చేసుకుంటూ మధ్యలో ఈవెంట్స్ చేసుకుంటూ ఇవన్నీ మనకు అలవాటే. సో 24 hours ఒక 6 hours వదిలేస్తే పడుకోవడానికి, మిగతా 18 hours ఐ కెన్ వర్క్. గురువు గారు ఇది 2 ఆప్షన్లో ఒకటే పిక్ చేయాలి. ఓకే, ఈ రెండిట్లో మీరు అడ్జస్ట్ చేసేసారు నాకు ఆన్సర్. ఇప్పుడు రెండిట్లో ఒకటే పిక్ చేయాలి. వాట్ యూ చూస్? యాక్టింగ్ ఆర్ డైరెక్షన్? యాక్టింగ్. ఓకే, సూపర్. మీకు బాగా సపోర్ట్ ఇచ్చిన పర్సన్స్ ఎవరు ఇప్పటిదాకా ఇండస్ట్రీలో? అంటే ఇప్పుడు ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి వెంటనే కాల్ చేసే పర్సన్ ఎవరు ఇండస్ట్రీలో? అంటే నేను ప్రతి దగ్గర అదే చెప్తాను, ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అంటూ ఉండరండి, ఓన్లీ అక్వింటెన్స్ అంటారు కదా, జస్ట్ మన కలీగ్స్ లాగా అంతే. బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఇండస్ట్రీలో ఉండరు. బట్ నాకు ఓవరాల్గా అన్నిట్లో ఎప్పుడైనా టక్కున ఫోన్ చేసి ఏదన్నా చెప్పాలి అనుకుంటే సంపత్ అని నాకు ఫ్రెండ్ ఉన్నాడు. సంపత్ వాడు నాకు మంచి ఫ్రెండ్. ఎప్పుడైనా టక్కున ఫోన్ చేసి అరే రాత్రి 2:00కైనా సరే నాకు ఇదిరా ప్రాబ్లం, ఇదిరా లేదంటే ఏదైనా ఉండి షేర్ చేసుకోవాలి, వాడికి చేస్తాను ఫోన్. ఏం చేస్తుంటారు సార్ సంపత్ గారు? సంపత్ వాడు ఈజ్ ఇంటూ ఈవెంట్ మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ నౌ ఈజ్ గెటింగ్ ఇంటూ ఫిల్మ్స్. పెళ్ళైందా సార్? కాలేదు. చేస్తారా? ఉన్నారా? ఏమో సార్, చూసే వాళ్ళకి ఎవరైనా కావాలి. మీరు ఇంత ఎలివేషన్ ఇచ్చారు, ఎవరి పేరైనా చెప్తారంటే సంపత్ అన్నారు. ఏమో మేబీ ఎవరైనా వీడియో చూసేవాళ్ళు. కొంచెం ఇన్స్టాగ్రామ్ లో సంపత్ అనే ఉంటుందా? అమ్మాయి నవ్వారు సార్, మొత్తం నవ్వించండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలబ్రిటీతో కలిసి
చేసిన హ్యాపీయెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇన్ని సంవత్సరాల్లో ఏదో ఒక సెలబ్రిటీస్తో? నేను నవదీప్తో కలిసి అప్పట్లో సినిమాలు రాత్రిపూట సైలెంట్గా వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళం. అవునా? అండ్ రీసెంట్గా తిరువీర్, నేను అండ్ ఫారియా అబ్దుల్లా మేము ముగ్గురం ఒక మూవీలో చేస్తున్నాం అని చెప్పాను కదా, భగవంతుడు. అప్పుడు అక్కడ ఒక క్యారవాన్లో కూర్చొని ఊరు నుంచి తెప్పించుకున్న మక్క రొట్టెలు అండ్ చేపల కర్రీ అది హ్యాపీగా ఎంజాయ్ చేస్తే ఎవరికి బయట వాళ్ళకి తెలియదు, క్యారవాన్ లోపలనే జరిగింది అన్నట్టు. ఇలాంటివి కొన్ని ఎక్స్పీరియన్సెస్. సూపర్. నవదీప్ గారు పెళ్లి చేసుకుంటారా చేసుకోరా సార్? కనుక్కోవాలి నేను కూడా. అంటే చాట్ జీపీటీ కూడా చెప్పలేకపోతుందంట, ఆయన ప్రధానికి హే సిరితోనే మాట్లాడుతున్నారు. అందుకే చాలా మంది కమెంట్స్ పెడుతున్నారండి. 4 కమెంట్స్ కూడా మిమ్మల్ని అడుగుతున్నా. అంటే హ్యాపీగా ఉంటే చూడలేరు జనాలే, అంటే ఎవరు ఇండివిజువల్ గా ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటారేమో లైఫ్ లో, అందుకుండనివ్వండి పాపం. అంతేనా? ఓకే. ఏమో సార్, చాట్ జీపీటీ కూడా ఆన్సర్ చేయలేకపోతుందంట నవదీప్ గారు చాట్ పెళ్లి జీపీటీ ఈ మధ్య వచ్చింది కదండి, దానికి తెలియదులే పాతకాలం ఏం జరిగింది. సూపర్ ఆన్సర్. ఓకే. స్ట్రగుల్స్ చేస్తున్న యంగ్స్టర్స్ కి ఒక సాలిడ్ అడ్వైస్ ఇవ్వాలంటే మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? స్ట్రగుల్ చేస్తున్న వాళ్ళకి అంటే ప్యాషన్ కరెక్ట్గా ఉండి ఆనెస్ట్గా ప్రయత్నం చేస్తే అవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. అంటే చూసి వచ్చాను కాబట్టి ఇంకా అవదా అనుకున్న స్టేజ్లో లేదు, మనం కరెక్ట్గా అనుకుంటే యూనివర్స్ కూడా మనకు హెల్ప్ చేస్తుంది అన్నట్టుగా నిజంగా నిజాయితీగా ఫోకస్ చేసి మనకు రావాలి, మనం చెయ్యాలి అనుకున్నప్పుడు చాలా ఓర్చుకుంటాం మనం. సో అలా ఓర్చుకోవడానికి మనం ప్రిపేర్ అయ్యి, సరే ఎట్టి పరిస్థితుల్లో నా ఫోకస్ ఇది ఒకటే, దీన్ని వెళ్తున్న దారిలో ఏదొచ్చినా పర్లేదు, నేను ముందుకు వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్గా మనం సాధిస్తాం. ఓకే, సూపర్. మీ లైఫ్లో మిమ్మల్ని చేంజ్ చేసిన సింగిల్ లెసన్ ఏంటి? నా లైఫ్లో నన్ను మార్చిన సింగిల్ లెసన్ ఏంటంటే, ఒక స్కిట్ చేసినప్పుడు కొంచెం కాంట్రవర్సీ అయింది ఆ స్కిట్. కరెక్ట్. సో ఆ స్కిట్లో మా రైటర్ వీళ్ళందరూ రాసినప్పుడు కొంచెం అది ఓవర్ బోర్డ్ వెళ్ళి రాశారు, అది అలాగే పర్ఫామ్ చేసాం. ఎడిటర్స్ కట్ చేయాల్సింది చేయలేదు, టెలికాస్ట్ అయిపోయింది. బట్ ఐ రియలైజ్డ్ ఇంకొకళ్ళను బాధ పెట్టి ఇంకొకళ్ళని హర్ట్ చేసి నవ్వించడం వద్దు మనకు. రాకపోయినా పర్లేదు, నవ్వకపోయినా పర్లేదు, లేకపోతే చేయకపోయినా పర్లేదు, కానీ ఇంకొకళ్ళని బాధ పెట్టొద్దు మనం చేసే కామెడీతో అని ఆ రోజు దట్స్ అ లెసన్ ఫర్ మీ. ఓకే, సూపర్ సార్. ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అంటుంటారు కదా, అట్లాగే చాలామంది ఐడియాస్ లైఫ్ని యూటర్న్ తీసుకుంటారు. అట్లా మీ ఓవరాల్ లైఫ్లో ఏ ఐడియా మిమ్మల్ని చేంజ్ చేసింది యాజ్ ఎ పర్సన్? నాకు యాక్చువల్గా ఒక ఫ్రెండ్ ఒక సజెషన్ ఇచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ రెండు సజెషన్స్ ఉన్నాయి. ఒకటి, నేను యాక్టర్ అవుదామని చిన్నప్పుడు ఇంట్లోంచి పారిపోయి అన్నీ జరిగినాయి, అది వచ్చిన ఫ్లాష్ బ్యాక్. కాకపోతే నేను చదువుకుంటున్న టైంలో కూడా యాక్టర్ అవ్వాలి అనుకుని ఒక షూటింగ్కి వెళ్ళినప్పుడు జనార్దన్ మహర్షి గారు అక్కడ ఉండి, నేను వెళ్ళి అడిగినాను, సార్ ఇట్లా నాకు సినిమాలోకి రావాలని ఉంది, ఏం చేయాలి అంటే, నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు అన్న. సార్ డిగ్రీ 2nd year చదువుతున్నాను. ఫస్ట్ డిగ్రీ కంప్లీట్ చేయి, దాని తర్వాత ఆలోచించి, అప్పటి వరకు నువ్వు ఇటు సైడ్ చూడొద్దు అన్నారు. ఆయన అన్నది నాకు ఎంత బాగా కనెక్ట్ అయ్యిందంటే, అంటే ఇప్పుడు నన్ను అడుగుతున్న వాళ్ళకి నేను చెప్తుంటాను కానీ చాలా ఎంతమంది వింటారో తెలియదు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు, కానీ ఆయన అనగానే అవునుగా ఇంత 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 సీనియర్ ఎక్స్పీరియన్స్ పర్సన్ చెప్తున్నాడంటే విందాం అనిపించి, నేను డిగ్రీ కంప్లీట్ అయ్యే వరకు అసలు ఆలోచించలేదు. ఈవెన్ పీజీకి వెళ్ళిన తర్వాత కూడా, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను ఎంటర్ అయ్యాను తప్ప దానికోసం అన్నీ వదిలేసి చేయలేదు. సో దాట్ వన్ లైన్ చేంజ్డ్ మై థాట్ ప్రాసెస్. అండ్ అనదర్ వన్, నేను జాబ్ కోసం సినిమాల్లో ఈశ్వర్ తర్వాత కొన్ని సినిమాలు చేసి ఆపర్చునిటీస్ రావట్లేదు, ఏం చేయాలి అన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, సతీష్ అని. అతను ఏంటి పిలిచి, నువ్వు చదువుకున్నావు కదా, ఎంఎస్సి చదువుకున్నావు, నీకు ఇంత వచ్చు కదా, ఒక సాఫ్ట్వేర్ ఇది ఉంది, ఇది బాగా ఇది చేస్తే వచ్చేస్తుంది నీకు, నువ్వు చేసుకో అన్నప్పుడు అది సీరియస్గా తీసుకొని నేను దాని మీద ఫోకస్ పెట్టాను, జాబ్ కొట్టాను. సూపర్. అట్లా ఓకే, కొన్ని అడ్వైజెస్ వర్క్ చేస్తాయి. ఒక్కొక్కసారి స్క్రిప్ట్ స్పాంటేనిటీగా చేంజ్ చేసేయాలి స్కిట్లో. మామూలుగా మీరు జబర్దస్త్లో ఆన్ ద స్పాట్ కొన్ని చేసిన స్కిట్లు ఉన్నాయి, జడ్జెస్ చెప్తూ ఉన్నప్పుడు మేము షాక్ అవుతుంటాం. అలా ఎన్నిసార్లు జరుగుతూ ఉంటుంది? ఒక 15 నిమిషాలు ఇచ్చి స్కిట్ రాయమంటే మీరు రాసేయగలరు? డెఫినెట్గా రాస్తాను. ఎంత టైంలో తీసుకుంటారు ఒక 10 minutes స్కిట్ రాయాలంటే? యాక్చువల్గా ప్రాపర్గా ఒక స్కిట్ రాయాలంటే ఒక 2 days పడుతుంది. 2 days? ఎందుకంటే ఫస్ట్ దాన్ని ఒక స్టోరీ అనుకోవాలి మనం. స్టోరీ, దానికి అసలు ఏమేం సెగ్మెంట్స్ ఉంటాయి, దాంట్లో క్యారెక్టర్స్ ఎన్ని, అవన్నీ రాసుకున్న తర్వాత డివైడ్ చేయాలి, దాన్ని సీన్ వైజ్ డివైడ్ చేసుకుని, సేమ్ సినిమా లాగానే. సో ఫస్ట్ స్టార్టింగ్ పంచ్ ఇది, తర్వాత మిడిల్లో ఇది, ఎండ్ క్లోజింగ్ ఇలా చేయాలి, అలా అనుకుంటూ దాన్ని పంచెస్ యాడ్ చేసుకుంటూ అన్నీ చేయడం అనేది 2 days వర్క్. ఓకే. మీరు తీసుకున్న ఫస్ట్ పే చెక్ ఏంటి ఇండస్ట్రీ?
ఇండస్ట్రీలోనా ఈశ్వర్ సినిమాకే నాకు అశోక్ కుమార్ గారు ఇచ్చారండి. ఎంత ఇచ్చారు సార్? ఈశ్వర్ సినిమాకి 11,000 ఇచ్చారు అప్పట్లో. 11,000. 2002. ఓకే. కానీ నేను మామూలుగా డాన్స్ క్లాస్ అంటే ఒక డాన్స్ క్లాస్ స్టార్ట్ చేసి నేను ఇంటర్లో ఉన్నప్పుడే డాన్స్ క్లాస్ స్టార్ట్ చేసి నేను ఫస్ట్ తీసుకున్న అమౌంట్ 50 రూపీస్. 50 రూపీసా? ఎప్పుడు సార్ అది? జమానాలో ఎన్ని సంవత్సరాల క్రితం అది? అంటే ఒక పర్సన్కి మంత్లీ 50 రూపీస్ ఛార్జ్ చేస్తే డాన్స్ క్లాస్కి అప్పుడు అంతే, అంతకంటే ఎక్కువ ఇవ్వకపోయేదిలే. మంత్లీ 50 రూపాయలా? మంత్లీ డాన్స్ నేర్పించినందుకు. సార్ ఇయర్ చెప్పండి సార్. మళ్ళీ ఎంత ఆలోచించలేను సార్. 97. ఎప్పుడు పుట్టారు సార్ మీరు? నేను భూమి పుట్టినప్పుడు పుట్టాను. 97లో. అప్పుడు మీరు ఏం చేస్తున్నారు? అన్ని చెప్పేస్తారు. అంటే ఇలా క్యాలిక్యులేషన్ చేసి మీ ఏజ్ రాబడదాం అనుకున్నారు? ఇప్పటికి నేను చెప్పిన దాంట్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే వెనక్కి వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చా? వద్దు, ముందుకెళ్ళండి, జీవితంలో ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఎందుకు సార్? నేను చాట్ జీపీటీని వెళ్ళి అడుగుతా ఇంటికి వెళ్ళాక. చాట్ జీపీటీ బాగా సార్ ఇప్పుడు ట్రెండింగ్ అదే సార్. అది అలవాటు చేసుకోకండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? ప్రతి ఒక్కరికి పని లేనప్పుడు ఖాళీ కూర్చుని ఎవరైనా సోల్మేట్ ఎవరు అంటే చాట్ జీపీటీలో మై సోల్మేట్ సెర్చ్ చేయగానే వచ్చేస్తున్నారు, స్టేటస్లు పెట్టేస్తున్నారు. ఆ రేంజ్ లో ఉన్నాం మనం, అంత పెచ్చలో ఉన్నాం. దాని వల్ల చాలా ప్రాబ్లం ఉంది. వస్తాయట. అవును. నాకు ఐ డోంట్ ఈవెన్ యూజ్ ఇయర్ పాడ్స్. అవునా? ఎందుకు? నేను వైర్డ్ ఇయర్ ఫోన్స్ వాడతాను బికాస్ ఆఫ్ ద రేడియేషన్. ఈవెన్ నేను పడుకునేటప్పుడు ఫ్లైట్ మోడ్ లో పెట్టి పడుకుంటాను, ఫోన్ దూరంగా పెట్టి. సో కొన్ని పాటిస్తాను నేను. ఈ చాట్ జీపీటీ అన్నీ ఏంటంటే మనం అలవాటు చేసుకుంటే రేపు పక్కోడితో మాట్లాడడం అలవాట్లేదు. ఇప్పటికే ఒక నలుగురు కూర్చున్నా ఒక 5 నిమిషాలు హాయ్ అనుకున్న తర్వాత ఎవరు ఫోన్ వాళ్ళు పట్టుకుంటారు. సో ఇలా అలవాటు అవుతున్న తరుణంలో మనము చాట్ జీపీటీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఇంకెవరైనా పర్సన్స్ అవసరం లేదు. ఇంకా అప్పుడు మనకి హ్యూమన్ బీయింగ్స్ అవసరం లేదు, మెషిన్స్తోనే అయిపోతుంది. ఆ ఇమోషన్, ఆ బాండ్ న్యాచురల్గా ఉండదు, రియలిస్టిక్గా ఉండదు. ఓకే, సూపర్ సార్. ఫ్యూచర్లో డైరెక్షన్లో ఎవరికైనా యాక్షన్ చెప్పాలంటే ఇప్పుడున్న హీరోస్లో ఎవరికి యాక్షన్ చెప్పాలి? అందరికీ ఉంటుంది, బట్ ఒక 5 నేమ్స్ చెప్పండి మీ ఫేవరెట్. అంటే వీళ్ళతో ఆపర్చునిటీ అదిరే అభి యాజ్ ఎ డైరెక్టర్గా యాక్షన్ చెప్పాలి, వాళ్ళతో సినిమా చేయాలి. నాకు చిరంజీవి గారికి ఒకటి, ప్రభాస్ అన్నకు ఒకటి, రామ్ చరణ్ గారికి, తారక్ అన్నకు ఒకటి, అండ్ మేబీ కమల్ హాసన్ గారు. ఓకే, చాలా చాలా మంచి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు తీసుకున్నారు సార్. అంటే మీలాగా అందరూ ఆల్రౌండర్లు ఉన్న వాళ్ళు సెలెక్ట్ చేశారు. ఓకే, మొత్తానికి ఈ 5 మెంబర్స్కి యాక్షన్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ హరి గారు. సచ్ ఏ లవ్లీ పర్సన్ అండ్ వండర్ఫుల్ టైం. ఎన్నో రోజుల నుంచి ఫాలోఅప్ చేస్తే మొత్తానికి ఈ రోజుకి అయ్యింది. ఇది కూడా మేనిఫెస్టేషన్, యూనివర్స్ కూడా ఇప్పుడు కలిపింది మనల్ని. ఇంటర్వ్యూ కోసం మేనిఫెస్టేషన్ అవసరం లేదు. నాకు అలాగే ఈ 1-2 వీక్స్ నుంచి కొంచెం బిజీగా ఉండడం వల్ల, అదర్వైజ్ మీరు రేపటి నుంచి మాట్లాడుకుంటే ఎప్పుడు ఖాళీగా ఉన్నా వచ్చేస్తాను, అదేం ప్రాబ్లం లేదు. అండ్ సారీ ఫర్ అలా ఇంకా సార్, జస్ట్ నార్మల్గా మిమ్మల్ని నవ్వించడం కోసం. ఐ ఫీల్ గిల్టీ, ఎందుకంటే నేను ఒక 1 మినిట్ లేట్ అయినా నా టీమ్ మెంబర్స్ని నేను ఒప్పుకోను దానికి. బట్ నా సైడ్ నుంచి లేట్ అవుతున్నప్పుడు నేను ఏం చేయలేకపోయాను, అంతే. దట్ ఇట్ వాజ్ నాట్ ఇంటెన్షనల్ దో. ఓకే, చాలా రోజుల తర్వాత ఇంటర్వ్యూ చేశానని నా ఫీలింగ్. ఎందుకంటే చిన్నప్పుడు మిమ్మల్ని టీవీలో చూశాను సార్ నేను. నా బతుకు చిన్నప్పుడు ఏంటండి, నా చిన్నప్పుడు సార్. నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చా. కింద చైల్డ్ ఆర్టిస్ట్ ఇంటర్వ్యూ నేర్పించేసేయండి అయిపోద్ది పని. లేకపోతే నాకెంతో ఏజ్ అనుకుంటారు. మీరు చిన్న ఉన్నప్పుడు నన్ను చూసారంటే నిజంగానే ఎంతో 30 ఉంటాయా? వేసేయండి సార్, మీరు వేసేయండి సార్, ఇంకా ప్లస్ వేసేయండి సార్, మీదేముంది సార్, వేసేయండి సార్. చిన్నప్పుడు చూసిన మాట వాస్తవమే, కానీ మీరు నా ఏజ్ ని ఇంక్రీజ్ చేశారు చూసారా. థ్యాంక్ యూ సో మచ్. లేకపోతే ఆ మాత్రం లేకపోతే డైరెక్ట్ ఎనీవేస్, ఓకే, చిన్న పెద్ద పక్కన పెడితే ఒకప్పుడు టీవీలో చూసిన పర్సన్ని ఆయన ఎంటర్టైన్ చేసిన విధానాన్ని మెచ్చుకుని, దట్టు ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఇండస్ట్రీలో చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఇట్లా ఒక ఇంటరాక్షన్, ఎందుకంటే మా డాడీ జబర్దస్త్ సూపర్ ఫ్యాన్ అనమాట. అసలు అది చూస్తే పడుకునేవాడు యాక్చువల్లీ. ఇప్పుడు కాదు, బిఫోర్ కొన్ని సంవత్సరాల ముందు. ఒకప్పుడు మనకి ఫోన్లు లేవండి, మా చిన్నప్పుడు టీవీకి అతుక్కుని కూర్చోవాలి. తర్వాత వీక్లీ ట్వైస్ వచ్చినప్పుడు ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యారు. చెప్పా కదా, 31st అంటే నా ఎక్స్పీరియన్స్, మా ఇంట్లో ఎక్స్పీరియన్స్. మా డాడీ ఇట్లా టీవీ పెట్టేస్తుండే, కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అంతా కలిపి మిమ్మల్ని ఏదో అట్లా ట్రై చేసి ఇంటర్వ్యూ చేశాను. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ అభి గారు, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. తప్పకుండా డైరెక్టర్గా మంచిగా ప్రూవ్ చేసుకోవాలి. ఇంకా మీరు ఇప్పుడు ఏదైతే లాస్ట్ క్వశ్చన్ అడిగాను, యాక్షన్ చెప్పే వాళ్ళ సంఖ్య పెరిగింది, సో ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. యా, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.